నమస్కారం. విద్య అనేది ప్రపంచంలో సమానత్వాన్ని తీసుకురావడానికి, ప్రజల మధ్య ఐక్యత తీసుకురావడానికి, జాతీయ భావాలు పెంపొందించడానికి ఉపయోగపడాలి. దురదృష్టం ఏంటంటే మన దేశంలో కులాల వారీగా స్కూళ్ళు, హాస్టళ్ళు ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఎస్సీలకు ఒక హాస్టల్, బీసీలకు ఒక హాస్టల్, ఇంకా మైనారిటీలకు ఒక హాస్టలు, ఒక స్కూలు. అంటే ఏమైపోతుంది దీని ద్వారా? ఈ విద్యార్థుల మధ్యనే విభేదాలు సృష్టించినట్టు కాదా? ఎస్సీలతో ఓసీలు గలవరు, ఓసీలతో బీసీలు గలవరు, వీరితో మైనారిటీలు కలవరు. విద్య నాణ్యంగా ఇవ్వాలి, అందరినీ ఒకే చోట చేర్పించి ఒకే హాస్టల్లో ఒకే జీవన విధానానికి అలవాటు పడే విధంగా ప్రభుత్వాలు ఎందుకు కృషి చేయటం లేదు? అంటే ప్రజల మధ్య విచ్ఛిన్నతను సృష్టించడానికి ప్రభుత్వాలే కదా పురికొల్పేవి. ఆలోచించండి, నా మాట సరైందా కాదా? ఒక్కసారి మీలో మీరే అంతర్మదనం చెందండి. దీనికి తోడు ప్రైవేటు కళాశాలల్లో చదివేటువంటి విద్యార్థుల్లో ప్రతిభ ఎక్కువైంది కాబట్టి దీన్ని తగ్గించడానికి ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ వ్యవస్థలో ఈ పోటీతత్వం నేర్పకుండా ప్రైవేటు రంగాన్ని ఎందుకండి తిట్టడం? దానివల్ల లాభం ఏంటి? నీకంత ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలలో ప్రతిభా పోటీలు నిర్వహించాలి, ప్రవేశ పరీక్షలకు కావలసినటువంటి సంపత్తిని, శిక్షణను కలగజేయాలి. అది కానీ ఒకడు పైకి వెళ్తుంటే వాడిని కిందికి లాగాలనే ప్రయత్నం ఎందుకు? మిగతా వాళ్ళను పైకి లేపేటువంటి ప్రయత్నం చేయండి. ఇది సరైనటువంటి దృక్పథం. జై హింద్, జై భారత్.